వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముందుగా కిషోర్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. కిషోర్ గారు, ఖచ్చితంగా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కూడా కొంత అధికారులు ట్రాన్స్ఫర్ చేశారు. సో ఈ నిర్లక్ష్యం ఖరీదు ఈరోజు 6 ప్రాణాలు ఫనంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో టీటీడీకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా అత్యంత అద్భుతంగా పరిపాలన జరిగినప్పుడు టీడీపీ ఇంతకుముందు గెలిచినప్పుడు కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి అది మైక్రో మేనేజ్మెంట్ లెవెల్ కూడా చేసేవాళ్ళు. అది ఖచ్చితంగా కూడా అండి ఇది ప్రతి ఒక్కరు కూడా శోచనీయంగా. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది అనుకోని సంఘటన ఇది ఖచ్చితంగా. ఎందుకంటే దీంట్లో నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు 1,30,00,40,000 మంది వచ్చినప్పుడు కూడా ఇంతకుముందు టీటీడీ సంస్థ అనేది చాలా బాగా హ్యాండిల్ చేసేది. ఎప్పుడైతే ఈ తొక్కిసలాటలు అనేది రీసెంట్గానే స్టార్ట్ అవుతుంది సార్. ఎందుకంటే మనం లాస్ట్ వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా 2022 అనుకుంటా ఆ టైంలో కూడా తొక్కిసలాట జస్ట్ 40,000 మందికే తొక్కిసలాట జరిగి చాలా మంది కూడా హాస్పిటల్కి క్షతగాత్రులు జరిగింది. అదే సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అయింది. 40,000 మందికి ఉండే సెక్యూరిటీ విధానం, బందోబస్తు విధానం వేరు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వేరు. ఆ రోజు వాళ్ళు తీసుకోలేకపోయారు. బట్ ఈ రోజు మీరు 90కి పైగా కౌంటర్లు ఓపెన్ చేశారు. 1,20,000 మంది వస్తారని చెప్పేసి ముందే తెలుసు. మీరు ప్రకటించినటువంటి డేట్ 9వ తేదీ. బట్ భక్తుల రద్దీ పెరుగుతుందని చెప్పేసి ముందు రోజు మీరు అనౌన్స్ చేయడం జరిగింది. సో జనరల్ గా ప్రజల్లో ఏముంటుందంటే ఏదో అవుతుందంట, ఇస్తున్నారంట అంటే జనాలంతా అక్కడికి పోగవుతా ఉంటారు. సో కొంత నిర్ణయ లోపం కూడా, ముందుగా నిర్ణయం తీసుకోవడం కూడా ఎట్లాంటి సంకేతాలు ఇవ్వకుండా అది కూడా ఈ ప్రమాదానికి కారణంగా భావించారు. ఖచ్చితంగా ఇందులో అధికారుల యొక్క వైఫల్యం అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. దీని సంకేతంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా డిఎస్పీ గారిని కూడా సస్పెన్షన్ చేశారు. ఈ రోజు సస్పెన్షన్ కూడా చేశారు. అంతేకాకుండా ఎస్కరేషన్ కింద మృతులకు కూడా 25 లక్షల రూపాయల వరకు కూడా ప్రకటించారు. ఖచ్చితంగా అండి ఇది అధికారుల యొక్క నిర్లక్ష్యం. ఎందుకంటే గురించి మాట్లాడొద్దులేండి. ఎక్స్‌గ్రేషియో అయిపోయిన తర్వాత సినిమా అది వాస్తవం. ఎందుకంటే అది ఖచ్చితంగా ప్రాణం అనేది వెనక రాదు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో చెప్పాలంటే ఈ లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరిగిందంటే మొదటి 2-3 సంవత్సరాల పాటు కూడా మనకి కరోనా వల్ల భక్తులు కొంచెం తగ్గారు. ఓన్లీ వివిఐపీలు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా చాలా వరకు, ఎందుకంటే నేను కూడా తిరుపతి వెళ్ళి చెప్పాలంటే ఇంతకుముందు ప్రతి సంవత్సరం కూడా వెళ్ళేవాడిని. గత 5 సంవత్సరాలు కూడా నేను తిరుపతి పోలా. ఎందుకంటే రకరకాల న్యూస్లు కానీ అక్కడ జరుగుతున్న కొన్ని అన్యాక్రాంతంగా అవడం కానీ ఇవన్నీ కూడా చూసి నాకు కూడా వెళ్ళాలని అనిపించలేదు. అలాంటిది ఈసారి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ కూడా చాలా మంది కూడా, అంటే ఇది వైకుంఠ ఏకాదశి అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రీతిగా చూసుకుంటారు. దానివల్ల కూడా 2 రోజులు ముందే వాళ్ళు ప్రకటించారు. అంతేకాకుండా ఈసారి 90 కౌంటర్లు. ఇంతకుముందు ఏదైతే తొక్కిసలాట జరిగినప్పుడు 3 కౌంటర్లు ఉండేవి, ఈ రోజున 90 కౌంటర్లు పెట్టినా సరే అంతకు మించి జనాభా, ఊహించడానికి మించిన జనాభా కూడా వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయరు సార్. అధికారులను ఖచ్చితంగా వాళ్ళని సస్పెన్షన్ చేశారు. ఖచ్చితంగా దీని మీద పునరావృతం కాకుండా కూడా ఆయన చర్యలు తీసుకుంటారు. వెల్కమ్ బ్యాక్ టు యూ కిషోర్ గారు. రమేష్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి రెహమాన్ గారు